సో అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అంటే వాకింగ్ అనేది అందరికీ తెలిసిన విషయమే. సో వాకింగ్లో కొంచెం వెరైటీగా కొంచెం అంటే ఇంట్లోనే ఉండేటట్టు చేసుకునే విధంగా ఎలా చేసుకోవాలో చూసుకున్నట్టయితే బ్యాక్ వాకింగ్. సో ఏంటి ఈ బ్యాక్ వాకింగ్ అంటే, జనరల్గా మనకి వాకింగ్ కావాలి అంటే, వాకింగ్ వెళ్ళాలి అంటే ఏ గ్రౌండ్కి వెళ్ళడము లేదా మేబీ సమ్ అదర్ పార్క్ ఏరియాస్కి వెళ్ళడం, ఇలా మనం ఒక 1 hour 2 hours బ్రిస్క్ వాక్, జెంటిల్ వాక్ అలా మనం చేసి రావడం చూస్తూ ఉంటాం. జనరల్గా మనం ఒకవేళ మేబీ రెయిన్స్ ఎఫెక్ట్ సమ్ అదర్ వెళ్ళలేని పరిస్థితి, ఈరోజు ఇంట్లోనే ఉండి చేసుకోవాలి, మేబీ కారిడార్స్ ఆర్ టెర్రస్ మనం చూసుకున్నట్టయితే, సో మనకేంటి తక్కువ క్యాలరీస్లో కూడా అంటే తక్కువ టైంలో కూడా ఎక్కువ క్యాలరీస్ బర్న్ అయ్యేటట్టు ఇలా ఈ బ్యాక్ వాక్ని మనం ప్లాన్ చేసుకోవాలి. ఏంటి ఈ బ్యాక్ వాక్ అని అంటే, సో చూసినట్టయితే ఈ బ్యాక్ వాక్ అనేది మనకి 1 hour ఫార్వర్డ్ వాక్ చేసిన 15 minutes ఆఫ్ బ్యాక్ వాక్ అనేది 2 ఈక్వల్ అయిపోతాయి క్యాలరీస్ బర్న్ అవ్వడం విషయంలో. సో ఏంటి అంటే ఎందుకు స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు మనం ఫార్వర్డ్ వాక్ చేస్తూ ఉంటాం కదా, ఫార్వర్డ్ వాక్ చేస్తున్నప్పుడు మనకి నార్మలీ అలవాటు ఉంటుంది, మనం అంతగా పట్టించుకోకుండా వీఆర్ వాకింగ్ ఫార్వర్డ్ జనరలీ. ఎప్పుడైతే బ్యాక్ వాక్ చేస్తూ ఉంటామో మన యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, దాని బాడీ బ్యాలెన్స్ పెరుగుతుంది. అలానే మనం ఎప్పుడైతే వెనక్కి పడిపోతామో లేదా అని వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాం, సో మేబీ నెక్ మూమెంట్స్ బాగా మనకి ఫ్రీ అయిపోతూ ఉంటాయి, బాడీ స్టిఫ్నెస్ రిలీవ్ అయిపోతూ ఉంటుంది. అలానే తక్కువ సమయంలోనే ఎక్కువ క్యాలరీస్ని కూడా బర్న్ చేయొచ్చు. సో ఎందుకు బ్యాక్ వాక్ అని స్పెసిఫిక్గా అంటే, ఇప్పుడు మనం వెళ్ళలేని పరిస్థితుల్లో కారిడార్ ఉంటుంది, ఒక చిన్న స్పేస్ అన్నమాట. ఆ స్పేస్లోనే ఆ మూల నుంచి ఈ మూలకి అంటే ఆ చివరి నుంచి ఈ చివరికి అలా ఎప్పుడైతే మనం అలా నడుచుకుంటూ వస్తూ ఉంటామో, మనం ముందు నడిచేదానికన్నా కూడా వెనక్కి ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో మన యొక్క హార్ట్ పంపింగ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే హార్ట్ పంపింగ్ ఎక్కువ ఉంటుందో కార్డియాక్ యాక్టివిటీ ఇంప్రూవైజేషన్ బాగా కనిపిస్తుంది. సో దీనితో పాటు మన యొక్క మెటబాలిజం కూడా బాగా హై అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దెన్ ఇదే కాకుండా ఇవన్నీ కామన్, అంటే కార్డియాక్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవ్వడం, బ్లడ్ సర్క్యులేషన్ జరగడం, ఇవన్నీ కామన్. సో స్పెసిఫిక్గా ఎందుకు బ్యాక్ వాక్ అంటే ఎవరికి బాగా ఉపయోగపడుతుందో చూసుకున్నట్టయితే, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం అంటే వారికోస్ వెయిన్స్ కానీ లేదా హీల్ పెయిన్, బాగా మెడమ్ నొప్పితో బాధపడుతున్న వాళ్ళు, పాదాల నొప్పులు బాగా బాధపడుతున్న వాళ్ళు, లేదు బాగా ఎక్కువగా మనం ప్రతి ఇళ్లల్లో అందరూ ఉండేటట్టు చూసినట్టయితే మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా. సో మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువగా చూస్తూ ఉంటాం, అంటే వాళ్ళు పాపం నడవలేరు, కొంచెం దూరం నడిస్తే కాళ్ళు లాగేస్తున్నట్టు ఉండడం, మెట్లు ఎక్కాలన్నా ఇబ్బంది, కూర్చోవాలన్నా ఇబ్బంది. ఇలా వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకనంటే వెయిట్, టోటల్ బాడీ వెయిట్ అంతా కూడా ఆ మోకాళ్ళ మీద పడిపోవడం. ఎప్పుడైతే మోకాళ్ళ మీద వెయిట్ పడిపోతూ ఉంటుందో సో కొంచెం ఇబ్బంది అయిపోతూ ఉంటుంది వాళ్ళకి నడవడానికి. ఇలాంటి వాళ్ళందరికీ జనరలీ వీళ్ళే కాకుండా కొంతమందికి నరాల బలహీనత ఉన్న వాళ్ళైనా లేదా షుగర్ ఉండి బాగా మనకి తిమ్మిర్లు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కాళ్ళు చేతులు, ఇలాంటి వాళ్ళు కానీ, కొంతమందికి నైట్ టైమ్స్ కాఫ్ మజిల్స్ క్యాచింగ్ అయిపోతూ ఉంటాయి, ఈ కండరాలు పట్టేస్తూ ఉంటాయి నైట్ టైమ్స్. సో ఈ సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాక్ వాక్ చేసుకున్నట్టయితే ద బెస్ట్ పార్ట్. ఎందుకంటున్నానంటే, మనం ఎప్పుడైతే బ్యాక్ వాక్ చేస్తూ ఉంటామో సో ఇప్పుడు ఫార్వర్డ్ వాక్ చేస్తున్నప్పుడు ద ఫ్రంట్ పార్ట్ లెగ్ అంటే ముందర పార్ట్ మీద ప్రెషర్ పడుతుంది. ఎప్పుడైతే బ్యాక్ వాక్ చేస్తూ ఉంటామో హీల్ పార్ట్ మీద ప్రెషర్ పడుతుంది. ఎప్పుడైతే హీల్ పార్ట్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుందో ఇట్స్ ఎ గుడ్ సర్క్యులేషన్ అన్నమాట. మనకి హీల్ పెయిన్ కానీ లేదా ఈ పాదాల నొప్పులు బాగా తగ్గడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇదే కాకుండా ఇప్పుడు బాగా వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఆక్సిజన్ అంటే మనకి బ్లడ్ అంతా కూడా కిందకి డ్రైన్ అయిపోతూ ఉంటుంది, పైకి మళ్ళీ మనకు ఆ ఇంప్యూర్ బ్లడ్ పైకి వెళ్ళకోకుండా వారికోస్ వెయిన్స్ కింద ఇలా డిపాజిట్ అయిపోయి నరాలు బాగా ఉబ్బిపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి జనరల్గా కూడా మనం చూసినట్టయితే. సో ఇలాంటి వాళ్ళకి గుడ్ సర్క్యులేషన్ జరగాలి, ఈ ప్రాబ్లం కొంచెం సాల్వ్ అవ్వాలి అంటే ఎప్పుడైతే మనం బ్యాక్ వాక్ చేస్తామో ప్రెషర్ అంతా కూడా మనకి బాగా పడి ఆ లెగ్స్ మీద, వెనక లెగ్స్ మీద ఎప్పుడైతే
ప్రెషర్ పడుతూ ఉంటుందో బ్యాక్ వాక్ చేసినప్పుడు, సో ఆటోమేటిక్గా ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవైజ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవైజ్ అవుతూ ఉంటుందో ఈ వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి బాగా రిజల్ట్ అనేది తెలుస్తుంది. వీళ్ళే కాకుండా ఇప్పుడు కొంతమందికి తిమ్మిర్లు వచ్చేస్తూ ఉంటాయి. అంటే మేబీ విటమిన్ బి డెఫిషియన్సీ ఉన్న తిమ్మిర్లు రావచ్చు, డయాబెటిక్ ఉన్న తిమ్మిర్లు రావచ్చు. సో ఈ తిమ్మిర్ల సమస్యలు ఉన్న వాళ్ళు ఏంటంటే సాయంత్రం అయ్యేసరికి బాగా కాళ్ళు గుంజేస్తున్నట్టు, బాగా కొంతమందికి సెన్స్ కూడా ఉండదు. ఇలాంటి వాళ్ళకి ఆ కొంచెం ఇంప్రూవైజ్ కనిపించాలి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలి అంటే ఎప్పుడైతే బ్యాక్ వాక్ చేస్తూ ఉంటారో ఈ తిమ్మిరి తగ్గుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో మనకేంటి ఆ నమ్నెస్ ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మనకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయినట్టు. అలా ఏంటంటే వారికోస్ వెయిన్స్ ఉన్న, హీల్ పెయిన్స్ ఎక్కువగా ఉన్న, నమ్నెస్ ఎక్కువగా ఉన్న, మజిల్ క్యాచింగ్స్ ఈ కండరాలు పట్టేస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ కాఫ్ మజిల్స్ కానివ్వండి, థై మజిల్స్ కానివ్వండి పట్టేస్తూ ఉంటాయి కండరాలు. ఎప్పుడైతే బ్యాక్ వాక్ చేస్తూ ఉంటామో ఈ బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెంగ్త్ అవుతాయి. ఎప్పుడైతే ఈ బ్యాక్ మజిల్స్ మీద ఆ స్ట్రెయిన్ పడుతూ ఉంటుందో మనం నడిచేటప్పుడు దానికి స్టిమ్యులేషన్ జరుగుతుంది. స్టిమ్యులేట్ ఎప్పుడైతే అవుతుందో ఆటోమేటిక్గా మజిల్ స్ట్రెంగ్త్ అయిపోతూ ఉంటుంది. సో అలా బ్యాక్ మజిల్ స్ట్రెంగ్త్ అవ్వడానికి ద బెస్ట్ పార్ట్ ఏదైనా ఉంది అంటే బ్యాక్ వాక్ మాత్రమే. ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ చేస్తాం కాదనట్లేదు, యోగా చేసినప్పుడు కానివ్వండి, జిమ్ చేసినప్పుడు, ఇలా అదర్ ఏరోబిక్స్ ఇలా మనం ఎక్సర్సైజెస్లో చూసినట్టయితే అవుతుంది. మనకి ఎక్కువగా ఏంటంటే మనం వెళ్ళి మళ్ళీ మనం వేరే వాళ్ళ దగ్గర ట్రైన్ తీసుకోకుండా మనం వాకింగ్ అయితే అందరూ కామన్గా చేసేసుకుంటూ ఉంటారు జనరల్గా కూడా. సో ఫార్వర్డ్ వాకింగ్ అంటే ముందుకు మనం నడిచి పార్క్స్లో వీటిల్లో అనేది జనరల్గా చేయగలుగుతాం. కానీ ఇళ్లల్లో ఉండి ఇలాంటి సమస్యలు ఉన్నా, మనకి కొంచెమే ప్లేస్ ఉంది, బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో అయినా మనం ఇలా తగ్గించుకోవాలి అంటే బ్యాక్ వాక్ని మనం చేసుకుంటూ ఉండాలి. అలా ఏంటంటే రోజు పొద్దున ఒక 15 మినిట్స్ చేసుకోవడం, సాయంత్రం ఒక 15 మినిట్స్ చేసుకోవడం. లేదు ఇఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ స్ట్రెంగ్త్, మనకి బాగా స్ట్రెంగ్త్ ఉంది, క్యాపబిలిటీ ఉంది, ఇబ్బంది ఏమీ లేదు అనుకోండి. సో ఇప్పుడు అంటే నేను చెప్పిన డయాబెటిక్ వాళ్ళకని, లేదా వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి, హీల్ పెయిన్ ఉన్న వాళ్ళకి, లేదా ఇలా నరాల బలహీనత సమస్యలు ఉన్న వాళ్ళకే కాదు. సో ఇంకా అంటే మనం వెయిట్ తగ్గడానికి కావచ్చు, లేదా ఇన్ కేస్ డైలీ యాక్టివిటీలో కూడా మనం ఫిజికల్ యాక్టివిటీగా కూడా దీన్ని పెట్టుకోవడానికి బ్యాక్ వాక్ చేయడం అనేది మంచి స్కోపే. సో అలా ఏంటంటే పొద్దున ఒక 15 to 20 మినిట్స్ ప్లాన్ చేసుకోవడం, సాయంత్రం ఒక 15 to 20 మినిట్స్ బ్యాక్ వాక్ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో సో బాడీ యొక్క బ్యాలెన్స్ బాగా పెరుగుతూ ఉంటుంది. కోఆర్డినేషన్ కూడా, బాడీ యొక్క కోఆర్డినేషన్ కావచ్చు, బాడీ యొక్క బ్యాలెన్స్ కావచ్చు బాగా ఇంప్రూవైజ్ అవుతుంది బ్యాక్ వాక్ వలన. అలానే నెక్ స్టిఫ్నెస్ ఉన్న, బాడీ స్టిఫ్నెస్ ఉన్న బాగా తగ్గుతుంది. దెన్ బ్యాక్ మజిల్స్ అన్నీ కూడా బాగా స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటాయి. సో బ్యాక్ మజిల్ స్ట్రెంగ్తన్ అవ్వడమే కాకుండా ఎస్పెషల్లీ ఈ బ్యాక్ తీసుకున్నట్టయితే, లోయర్ బ్యాక్ తీసుకున్నట్టయితే, సో లోయర్ బ్యాక్ ఏంటంటే మనం ఫార్వర్డ్ వాక్ చేసేటప్పుడు అంత స్ట్రెయిన్ అనిపించదు. ఎప్పుడైతే బ్యాక్ వాక్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనకి ఈ సైడ్స్ ఆఫ్ ద బ్యాక్ ఏదైతే ఉందో ఈ స్ట్రెస్ అనేది బాగా పడుతూ ఉంటుంది మనం వాక్ చేసినప్పుడు. సో ఇప్పుడు మనం బాగా బెల్లీ ఫ్యాట్స్ చూస్తూ ఉంటాం, ఈ సైడ్స్ బాగా వేస్ట్ డిపాజిట్ అయి ఉంటుంది, ఫ్యాట్ డిపాజిషన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే బ్యాక్ వాక్ చేస్తామో ఈ హిప్ దగ్గర కూడా మనకు ఆ ఫ్యాట్ తొందరగా బర్న్ అయ్యి మనకి బాడీ యొక్క షేప్ రావడానికి కూడా స్కోప్ ఉంటుంది. సో ఏంటంటే మీకు ఇలా బ్యాక్ వాక్ అనేది పొద్దున ఒక 15 మినిట్స్, సాయంత్రం ఒక 15 మినిట్స్ చేసుకోవడం వలన విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ అంటే ఒక చిన్న ప్లేస్లోనే తక్కువ సమయంలోనే ఎక్కువ క్యాలరీస్ అనేది మీరు బర్న్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఏంటంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు, కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు, లేదా మెడం నొప్పి ఎక్కువగా ఉన్న వాళ్ళు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు, కండరాలు పట్టేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఫార్వర్డ్ వాక్ చేస్తే ఇబ్బంది పడతారు. కాబట్టి ఇలా బ్యాక్ వాక్ చేసుకున్నట్టయితే బ్యాక్ పెయిన్కి ఇబ్బంది అనిపించదు, మోకాల మీద కూడా అంత స్ట్రెయిన్ ఉండదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఈ బ్యాక్ వాక్ చేసుకున్న